జమలమడుగు వైఎస్ కుటుంబానికి కంచుకోట. కానీ గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గెలిచారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డికి టికెట్ వచ్చింది. గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే వైసీపీ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి ఇక్కడ కీలకంగా కొన్ని కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఓటమి తర్వాత సుధీర్ రెడ్డి కొంత ఇన్యాక్టివ్ గా మారారు. ఇన్యాక్టివ్ గా మారిన నేపథ్యంలోనే రామసుబ్బారెడ్డి యాక్టివ్ అయ్యారు. రామసుబ్బారెడ్డి పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రామసుబ్బారెడ్డి పనితీరు పరిశీలించిన వైసీపీ అధిష్టానం సుధీర్ రెడ్డిని ఎస్సీసీ మెంబర్ గా తీసుకొని రామసుబ్బారెడ్డికి పూర్తి బాధ్యతలు కేటాయించింది. ఇన్ఛార్జ్ గా ప్రకటించింది. ఇన్ఛార్జ్ గా ప్రకటించినప్పటి నుంచి రామసుబ్బారెడ్డి యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ రామసుబ్బారెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనుభవం ఉంది. సుదీర్ఘంగా వారి కుటుంబానికి రాజకీయ అనుభవం ఉంది. గ్రామాల్లో పట్టు ఉంది. గ్రామాల్లో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వైసీపీకి కలిసి వస్తాయని వైసీపీ అధిష్టానం నమ్మి రామసుబ్బారెడ్డికి ఇన్ఛార్జ్ పదవిని కేటాయించింది. ఆదినారాయణ రెడ్డి కుటుంబంతో గట్టిగా ఢీకొనగల సత్తా, ఆదినారాయణ రెడ్డి కుటుంబాన్ని ఎదిరించగల సత్తా ఇక్కడ ఉన్నటువంటి రామసుబ్బారెడ్డి కుటుంబానికే ఉందని వైసీపీ అధిష్టానం రామసుబ్బారెడ్డికి ఆ పదవిని కేటాయించింది. ఆ తర్వాత రామసుబ్బారెడ్డి చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను యాక్టివ్ గా నిర్వహిస్తున్నారు. క్యాడర్ కు అండగా నిలుస్తున్నారు. జమ్మలమడుగు రాజకీయాల గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి, దశాబ్దాలుగా అక్కడ చూస్తున్న వ్యక్తి, ఆ రాజకీయాల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు. పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకునే దిశగా రామసుబ్బారెడ్డి పనిచేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే సుధీర్ రెడ్డికి రామసుబ్బారెడ్డి వర్గానికి మధ్య కోల్డ్ వార్ ఇంకా సమసిపోలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కోల్డ్ వార్ కనుక ముగిస్తే, వైసీపీలో ఈ విభేదాలు సమసిపోతే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనసేన పార్టీ ప్రభావం జమ్మలమడుగులో నామమాత్రంగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మధ్య విభేదాలు స్పష్టంగా ఉన్నాయని అంతర్గతంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకు భూపేష్ రెడ్డి ఉన్నప్పటికీ, బీజేపీ ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి ఉన్నప్పటికీ పనుల విషయంలోనూ, కాంట్రాక్టుల విషయంలోనూ, కమిషన్ల విషయంలోనూ బాబాయ్ అబ్బాయి మధ్య గొడవలు ఉన్నాయి అంతర్గతంగా. అయితే అవి పైకి కనపడకుండా కవర్ చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమవుతున్న సందర్భంలోనే ఆదినారాయణ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించడం ఈ విభేదాలకు కొంత తెరవేసినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే విభేదాలు మరింత తీవ్రమయ్యేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇక్కడ విభేదాలు స్పష్టంగా బయటికి కనపడకపోయినప్పటికీ కూడా అంతర్గతంగా ఉన్నాయి.